రైట్కి డీటెయిల్స్ చూస్తే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ అనంతరం మీడియాతో మాట్లాడారు. రేపు గురువారం సీఎం ఆదిలాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనులకు గుర్తుగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధికి 18 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం తొట్టు బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లతో ప్రభుత్వం సొంతింటి కల నిజం చేసిందని అన్నారు. మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు రేపు 2 గంటలకు ఇక్కడ ప్రోగ్రాం ఇచ్చడం జరిగింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రజాప్రతినిధులు ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది కాబట్టి కొన్ని డిస్ట్రిక్ట్లో మీటింగ్లు పెట్టి దాంట్లో నుంచి తక్కువైన ఆదిలాబాద్ ఎంచుకున్నాము ముఖ్యమంత్రి గారు. కాబట్టి తప్పనిసరిగా రేపు 2 గంటలకు మీటింగ్ ఉంది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే నిర్లక్ష్యం చేశాయో ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మన ప్రజలకు ఏది ముఖ్యమని గమనించి చేస్తూ రైతులకు లోన్ మాఫీలు కూడా చేస్తూ ఈ 2 years లో మనం కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగానే ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం ఇంటింటి ఉద్యోగం అని ఎక్కడ కూడా ఇవ్వకుండా, ఎస్సీలకు 3 ఎకరాలను ఇవ్వకుండా, ఇల్లు కట్టిస్తామని ఇల్లు కట్టియకుండా మన ప్రభుత్వం ఇచ్చిందంట చదువుకున్న విద్యార్థులకు 60,000 ఉద్యోగాలు ఇస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా ఇచ్చడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళ పేరెంట్సే అగెనిస్ట్ చేసి మా గరీబులకు జాబులు రాకుండా చేస్తున్నారు, ఇది నా దగ్గర తినడానికే పైసలు లేవు, నేను ఆటో నడిపించుకుంటాను అని స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. ఇవన్నీ మీ ద్వారా మా ప్రజలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం మున్సిపాలిటీదే మాట్లాడుతున్నాం. కోడ్ ఉన్నది కాబట్టి మన మున్సిపాలిటీకి 18 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఒకటి మంచి స్కూల్ కావాలని 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇచ్చడం జరిగింది. అదేవిధంగా గతంలో నేను వచ్చినప్పుడు ఒక 3-4 months కింద ఏదైతే రైతులు పోవడానికి రోడ్లు లేకుంటే గ్రావెల్ రోడ్ కూడా ఇచ్చడం జరిగింది. ఇప్పుడు కూడా తప్పనిసరిగా గ్రామాలకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రియారిటీగా గ్రావెల్ రోడ్స్ ఇద్దాం. ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. మెరిట్ వస్తూ ఉన్నాం కాబట్టి రేపు మనం మేళ పెడతా ఉన్నాం 8th నుంచి 11th వరకు. ఆ మేళలో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, వెల్డింగ్లు కానీ, డ్రైవర్స్ కానీ, ఆ సెక్షన్ ఐటీల పాలిటెక్నిక్లు కానీ, ఐటీఐలు కానీ అటువంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా అన్ని విధాల చెయ్యాలి, అందరికీ పని కల్పించాలి. ఇప్పుడే మొక్కజొన్నది ప్రభుత్వం పర్చేజ్ చేసిన దానికి డబ్బులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ 2 days లో డబ్బులు కూడా రిలీజ్ అవుతాయి. ఆదిలాబాద్ ప్రజాపాలన 2 సంవత్సరాల విజయోత్సవ సంబరాలకు మళ్ళీ ప్రజల్ని ఆశీర్వదించమని కోరడానికి మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్ 4వ తారీఖు నాడు ఆదిలాబాద్ పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బ్రహ్మాండమైనటువంటి వేలాది మంది తరలి వచ్చేటువంటి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా ఈ సభకు వేలాదిగా తరలివచ్చి ఈ ప్రజాప్రభుత్వానికి మీ ఆశీర్వాదం అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ ఏర్పాట్లని సమీక్షించడానికి వచ్చినటువంటి పెద్దలు, మన ఆదిలాబాద్ జిల్లాతో అనేక దశాబ్దాలుగా అనుబంధం ఉన్నటువంటి ప్రభుత్వ ముఖ్య సలహాదారులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు సమావేశ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే రేపటి సభకు వేలాదిగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు అందరూ వచ్చి మా ప్రజా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా, మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి మీ అండదండలు అందజేయవలసిందిగా, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ ఆశీర్వాదంతో బలపరచాల్సిందిగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం.